ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ఉత్తరాభద్ర నక్షత్రం వారి స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి? వారు ఎందులో బాగా రాణించగలుగుతారు? వారికి దైవభక్తి లాంటివి ఉంటాయా? ఎలా ఉంటుంది? దాన్ని అంటే నక్షత్ర అధిపతి ఎవరు? తప్పకుండా అండి. ఉత్తరాభద్ర నక్షత్రం అంటేనే చాలా పవర్ఫుల్ నక్షత్రం. సో ఈ నక్షత్రంకి అధిపతి శని భగవానుడు. ఈ నక్షత్రం ఉండేది మీనరాశిలో. సో మీనరాశికి అధిపతి గురువు. సో శని గురువులు కలయిక అంటే ఏంటంటే ఇక ఏ పనైనా చండశాసనంలో పని చేయిస్తారు. అక్కడ అవ్వాల్సిందే. ఒక్క రోజు కాదు, రెండో రోజుకి ఆ పని అవ్వాలి అని చెప్పి వాళ్ళు అక్కడ నిలబెట్టి చేయించే రకం అనమాట. జనరల్గా శని భగవానుడు గురు భగవానుడు అంటే ఇద్దరికి పడదు, జనరల్గా అది మంచి యోగం కాదు అంటారు. కానీ ఈ కాలంలో అది మంచి యోగం అనమాట. చాలా చాలా మంచి గురువు పని ఇది చేస్తే ఇతని కర్మని బాగా నడిపించే ఒక పద్ధతిలో నడిపిస్తారు ఈయన. అది గురువు అనేది ఏంటంటే నువ్వు మంచి చేయి చెడు చేయి అని చూస్తూ ఉంటారు, ఏమనరు. ఒక ముద్దు కూతుర్ని, అదే ముద్దుల కొడుకుని ప్రేమగా మనం వదిలేస్తాం కదా, సర్లే వాడు నేర్చుకున్నప్పుడు నేర్చుకుంటాడు, వచ్చినప్పుడు వస్తుంది, తెలుసుకున్నప్పుడు తెలుసుకుంటాడు. ఇప్పుడు అర్జెంట్గా ఇప్పటి నుంచి బాధ పెట్టేందుకు జనరల్గా ఇప్పుడు చిన్నపిల్లలు నిద్రపోని, ఇప్పుడు నిద్రపోతే ఇప్పుడు నిద్రపోతారు. కొంతమంది ఆ పెళ్ళైనంత వరకు నిద్రపోయేది ఆడపిల్లల, తర్వాత పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో అన్ని పనులు చేయాలి, ఆ పడుకొని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు కదా. అలాగా గురువు అనమాట. సో బృహస్పతి అని ఆయన ఎప్పుడు కానీ ఏంటంటే మనని జాతకంలో ఆయన ఎక్కడున్నా ఆయన మన అలా వదిలేస్తుంటాడు. మనమే నేర్చుకుంటాం ఏదో ఒక రోజున, తెలుసుకుంటారు. అంతేగాని ఖచ్చితంగా నేర్పించాలని ఉండదు. కానీ శని భగవానుడు అలా కాదు, క్రమశిక్షణ చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు. ఒక మిలిటరీ ఇల్లు అంటే ఎలా ఉంటుంది, ఆ మిలిటరీ వాతావరణం ఎలా ఉంటుందో మనకు తెలిసిపోతుంది. పొద్దున్నే లేవాలి, ఒకవేళ లేకపోతే దానికి పనిష్మెంటు. అది ఇంట్లో అయినా అంతే. ఇప్పుడు మిలిటరీ వాళ్ళ హౌసెస్లో మనం వింటూ ఉంటే, అమ్మ ఈయన మిలిటరీ పద్ధతి అంతా ఇంట్లో చూపిస్తూ ఉంటారండి. అస్సలు మా ఇంట్లో అన్ని డిసిప్లైన్గా టైం టు టైం ఫుడ్ టైంకి పెట్టాలంటే టైంకి తినాలి, ఆ టైంకి తినాలి, ఆ టైం దాటేమంటే దానికి పనిష్మెంట్ అనుభవించాలి, అప్పుడు ఫుడ్ పెడతారు. సో అలాంటి లక్షణం అనమాట. సో ఎప్పుడైతే వీళ్ళిద్దరు కలిసారో నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి, ద సేమ్ టైం నాలెడ్జ్ని క్రమపద్ధతిలో ఖచ్చితంగా ఇది ఇలా లైన్గా రావాలి, లైన్గా వెళ్ళాలి, అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. సో ఉత్తరాభద్ర నక్షత్రంలో అబ్బాయిలు చాలామంది రాణిస్తారు, సూపర్గా ఉంటారు వాళ్ళు. ఇంట్లో మాత్రం డిసిప్లైన్గా, అంటే చండశాసనంలా ఉండరు వీళ్ళు, ప్రేమగా చెప్తారు, వైఫ్ని బాగా ఎక్కువగా ప్రేమిస్తారు, పిల్లల్ని బాగా అభివృద్ధిలో రావాలని ప్రతిరోజు వాళ్ళకి కొత్త కొత్త నిర్ణయాలు, కొత్త కొత్త విషయాలని నేర్పిస్తుంటారు. నాన్న ఇవాళ ఇది చూడండి, ఇది నేర్చుకోండి, చాలా బాగుంటుంది, ఇది మాకు ఉపయోగపడుతుంది అని నేర్పిస్తుంటారు. ఒక పిల్లలతో స్నేహితులుగా వీళ్ళు మారిపోతారు, అంతేగాని పిల్లల్ని హింసించే రకంగా మారరు. సో ఎందుకంటే ఇక్కడ గురుశనులు కలిసి ఉన్నారు కనుక. అదే మనకి ఇక్కడ గురుశనులు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా కలిసారు, కాంబినేషన్ కలిసింది అనుకోండి, ఇక అది డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇది ఇలా ఉంటుందో వీళ్ళు చాలా సాఫ్ట్గా ఏ విషయం చెప్తారు. ప్లస్ వీళ్ళకి చిన్నప్పటి నుంచి అభివృద్ధి బాగుంటుంది. వీళ్ళకి ఇలా బాగుండదు అలా బాగుండదు ఉండదు, బ్రహ్మాండంగా వీళ్ళు చదువుతారు, బాగా చదువుతారు. చదవలేని వాళ్ళు ఎవరైనా ఉంటారు, అది అదే జాతకంలో పాపం చాలా ఇబ్బందులు ఉన్న వాళ్ళు తప్ప బ్రహ్మాండంగా చదివే వాళ్ళు ఈ నక్షత్రం చదివిస్తే బాగా చదువుతారు. బాగా చదువుతారు, చదివించట్లేదు, చదువుకుంటారు. చాలామంది బయట లైట్ తెచ్చి కూర్చొని చదువుకునే వాళ్ళు ఉంటారు, రోడ్ మీద కూర్చొని చదువుకునే వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా వీళ్ళు అసలు అంటే ఇలాగే ఉంటే చదువుతాను, ఇలాగ ఉంటే నేను చేస్తాను అని ఉండరు, కింద కూర్చొని చదువుతారు. చాలామంది చూడండి, నాకు టేబుల్ కావాలి, స్టడీ టేబుల్ కావాలి, కంప్యూటర్ కావాలి, ల్యాప్టాప్ కావాలని వీళ్ళు పక్క వాళ్ళ కంప్యూటర్ పక్క వాళ్ళ ల్యాప్టాప్లు తీసుకుని చదువుకుని రాసుకుని ఉంటారు. నువ్వు 1 hour నీకు పని లేదా, నీకు నీ ల్యాప్టాప్ నాకు ఇస్తాను చదువుకుంటాను చెప్పి చదువుకుంటారు. అంతేగాని పేరెంట్స్ని కంపల్సరీగా కొనిస్తే చదువుతాను అనే లక్షణం ఉండదు వీళ్ళ దగ్గర. చిన్నప్పటి నుంచి ఏంటంటే కొంచెం ఆశయ భావాలు ఎక్కువగా ఉంటాయి, కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళే ఉంటారు. అందువల్ల ప్రతి విషయాన్ని అనాలిసిస్ చేసి ఆలోచించి అడుగులు వేస్తారు. అందువల్ల వీళ్ళు బాగా సక్సెస్ అవుతారు. అది అంటే కష్టం తెలుసు వీళ్ళకి ఈజీగా. ఇది అబ్బాయిల విషయంలో. అమ్మాయిల విషయానికి వచ్చినప్పుడు మళ్ళీ ఎలా ఉండదు. సో అబ్బాయిలు నేలవైనా పడుకుంటారు, అమ్మాయిలు అస్సలు పడుకోరు. అవసరమైతే డబ్బు ఎంత ఖర్చు అవ్వని, నేను స్టైల్ నాదే తగ్గకూడదు, నా హోదా తగ్గడానికి వీల్లేదు. వీళ్ళ కాస్ట్యూమ్స్ కానీ వీళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుంచి ఏవైనా సరే కాస్ట్లీ బ్రాండెడ్ ఉండాలి. అది సో బ్రాండెడ్ లేని వాడరు, కాస్ట్లీ కానీ వాడరు. సో అది బ్రాండు, దానికి ఒక ఇమేజ్ ఉంటే అది బాగుందంటే వీళ్ళు కట్టుకుంటే అది వీళ్ళే బాగుందని చెప్పాలి ఎదుటి వాళ్ళు, అంత హ్యాపీగా అప్పుడు వీళ్ళు ఫీల్ అవుతారు. అలాగా ఆచితూచి అడుగులు వేసే లక్షణం ఎక్కువ అమ్మాయిలు, చాలా మొండి వాళ్ళు కొన. సో ఆ మొండితనం ఎలా ఉంటుందంటే బయటికి చెప్పరు, లోపల అనుకుంటారు. వన్స్ ఫిక్స్ అయ్యారా ఇంక వాళ్ళు ఏం చెప్పినా సరే వీళ్ళు వినరు, ఏమైనా చేసుకోండి నాకు సంబంధం లేదు అని చెప్పి పట్టించుకోకుండా ఉంటారు. అది రిలేషన్షిప్ అయినా అంతే, ఫ్రెండ్షిప్ అయినా అంతే, తర్వాత జాబ్ అండ్ బాసెస్ దగ్గర అంతే.
ఉద్యోగం నాకు అక్కర్లేదు అనుకుంది అనుకోండి, సమస్య లేదు, వెళ్ళిపోతుంది, ఏమైనా చేసుకోమని చెప్పేసి. అక్కడ డబ్బులు రావట్లేదు, డబ్బులు వస్తాయి, వచ్చేవరకు ఆలోచిద్దాం అనుకోరు. కానీ ప్రతి ఒక్క రూపాయికి కష్టపడినని ప్రతి ఒక్క రూపాయికి వసూలు చేసుకున్న లక్షణం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఉండాల్సిందే, లేకపోతే ఎలా అని అంటారు. ఎందుకు కష్టపడాలి, ఎందుకు చేస్తున్నాం అనే నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అబ్బాయిలు ఏంటంటే డబ్బులు వదిలేసుకోవడానికి సిద్ధపడతారు, వాళ్ళు సరే పోన్లే అని చెప్పేసి. ఇక్కడ అమ్మాయిలు ఏంటంటే ఒక్క రూపాయికి వదిలే పని లేదు, మొత్తం కష్టపడింది అంతే ఇచ్చేయాలి అని చెప్పి అడుగుతారు. ఈ మొండితనం ఉంటుంది అంతే. కానీ చాలా మేధావులు, ఎంత మేధావులు అంటే వాళ్ళు ఏమనుకుని చేయగలుగుతారు. చాలా శాస్త్రాలు చదివిన వాళ్ళు ఉంటారు. ఈ నక్షత్రం వాళ్ళు ఏంటి చాలా శాస్త్రాలు. ఇప్పుడు ఇవాళ రోజున జ్యోతిష అనాలిసిస్ చేస్తున్నాము, ఇన్ని పుస్తకాలు వచ్చాయంటే చాలామంది నక్షత్రాలు ఈ నక్షత్రాలు వాళ్ళే. సో ఈ నక్షత్రం వాళ్ళకి ఎక్కువ అనాలిసిస్ ఇష్టం. ఒక విషయాన్ని ఇలాగే ఎందుకు వెళ్ళాలి, ఇంకోలా చేయకూడదా, ఇంకో విధంగా చూడకూడదా, ఈ జాతకాన్ని ఇలాగే ఎందుకు చూడాలి, ఇంకో విధంగా చూసుకోకూడదా, చూస్తే ఏమవుతుంది, అలా ఒకరు చేసి చూస్తే ఎలా ఉంటుంది అని అనాలిసిస్ చేసే నక్షత్రాల్లో ఉన్న లక్షణాలు ఎక్కువ అనమాట ఈ ఉత్తరాభాద నక్షత్రం. వృత్తి ఉద్యోగాల్లోని ఎలా సెటిల్ అవుతారు అండ్ ఆరోగ్యపరంగా వీళ్ళందరికీ ఎలా ఉంటుంది? ఆరోగ్యం చాలా బాగానే ఉంటుందన్న, ఎందుకంటే వీళ్ళు చాలా డిసిప్లైన్. ఏ విషయమైనా, ఫుడ్ అయినా సరే, ఏదైనా సరే తినాలి అంటే దానికి క్వాలిటీ బ్రాండ్ చూసుకుని తింటారు. అదే ఎక్కడ పడితే తినడం కానీ, ఎలా పడితే అలా ఉండడం కానీ ఇష్టం ఉండదు. ఫుడ్ విషయంలో అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏదో పడితే అది తినడం అలా ఉండదు. అందువల్ల వీళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఏంటి ఉద్యోగం విషయంలో అంటారా, ఈజీగా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఉద్యోగం సంపాదించుకోవడం ఈజీ అనమాట. వాళ్ళకి ఏ పనిని ఈజీగా సాధించుకోగలుగుతారు, ఆ లక్షణం ఎక్కువగా ఉంటుంది. అది భక్తి విషయంలో అంటారా చాలా తక్కువ. అది ఇంట్రెస్ట్ అనేది ఆ రోజు వాళ్ళకి అనిపిస్తే చేస్తారు. ఇవాళ ఖాళీగా ఉన్నాం, ఓకే గుడికి వెళ్ళొచ్చు, వెళ్దాం అని అనుకుంటారు. అంతేగాని గుడి కోసం లీవ్ పెట్టే గుడికి వెళ్ళాలి చూడాలి అని కంపల్సరీ రూల్స్ అయితే వీళ్ళ దగ్గర ఉండవు. అబ్బాయిల విషయంలో ఉండదు, అమ్మాయిల విషయంలో ఉండదు. అది ఏదో కష్టపడి దెబ్బలు తగిలితే ఏదో ఈ కంపల్సరీ చేయమన్నారు, జాతకంలో చెప్పారు అంటే చేస్తారేమో. కానీ అదర్వైజ్ నమస్కారం చేస్తామా, దేవుడికి దండం పెట్టేస్తామా, అయిపోయిందా, వెళ్ళిపోయామా, బయలుదేరుతారు. ఆ లక్షణం ఎక్కువ వీళ్ళకి, ఇది నక్షత్రం వాళ్ళకి. మరి ఎటువంటి దైవారాధన చేసుకోవాలి బాగుండాలంటే? 100% అమ్మవారు ఆరాధన చేయాలండి వీళ్ళు. ఎక్కువ అమ్మవారు ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తుంది బ్రహ్మాండంగా. సో అమ్మవారు అంటే వాళ్ళ ఇష్టం. కామాక్షి అమ్మవారు చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. లేదు దుర్గమ్మవారు చేసుకోవచ్చు. అది ఏ అమ్మవారైనా చేసుకోవచ్చు. లక్ష్మీ అమ్మవారు చేయొచ్చు. సరస్వతి అమ్మవారు, కొంతమంది సరస్వతి అమ్మవారు చాలా ఇష్టం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి సరస్వతి అమ్మవారిని చూడడం ఇష్టం. సరస్వతి అమ్మవారి రోజున మూల నక్షత్రం రోజు వెళ్ళి అభిషేకం చేపిస్తారు. స్పెషల్గా గుడికి వెళ్తారు ఆ రోజున, వెళ్ళి ఆ అమ్మవారికి చీర ఇవ్వడం, అక్కడ అమ్మవారికి అన్ని ఇవ్వడం చాలా మందికి ఇష్టం అండి ఈ నక్షత్రం వాళ్ళకి. సో అది చేస్తుంటారు, అది కొంచెం చేయొచ్చు. ఏదైతే దైవారాధనలో అంటే ఎక్కువ అమ్మవారి ఉపాసన వీళ్ళు ఎక్కువ చేయడం వల్ల చాలా బాగా షైన్ అవుతారు. అందువల్ల మీ నచ్చిన దైవం ఎవరు నచ్చితే వాళ్ళు చేసుకోవచ్చు, ఏ దైవం నచ్చినా. కానీ అమ్మవారిది ఎక్కువ చేయాలి. అమ్మ ఉత్తరాభద్ర నక్షత్రం వారి గుణగణాలు ఏ రకంగా ఉంటాయి, ఏ దైవారాధన చేసుకోవాలనే విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.